యొక్క ఐడెంటిటీ నిమిత్తమై మనము ఏ చింత పడాల్సిన అవసరం లేదు. నేను క్రిస్టియన్ కదా, నేను దేవుని బిడ్డనా, నేను క్రైస్తవుని కదా, నేను దేవుని బిడ్డనే, బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కదా, వాటి గురించి వీటి గురించి నానాక విధములైన వాటి గురించి మనము భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన క్రైస్తవులకు శ్రమ హింస వస్తే, అది నిజమైన శ్రమ హింస వస్తే, నువ్వు ఏమీ చేయకున్నా నీ దగ్గరకు వచ్చి నిన్ను శ్రమ పెట్టుటకు, నిన్ను హింసించుటకు, నిన్ను బాధించుటకు ఎవరైనా నీ వద్దకు వస్తే, అది నిజమైన దేవుడు అనుమతించిన శ్రమ హింస. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, 2 తిమోతి 3:12 ఆయన అంటూ ఉన్నాడు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ తప్పక హింస నొందెదరు. అంటే ఆయన విశ్వాసులు అనబడేడు వారు, ఆయన బిడలైన వారు ఎవరైనా సరే ఈ భూమిపైన శ్రమ హింస పొందుతారు. అది ఏ ఫామ్లో అయినా కానీ, అది ఎప్పుడైనా కానీ. మనం నిజముగానే శ్రమ హింస వచ్చినప్పుడు 1 సమూయేలు 17లో చెప్పినట్లుగానే 35వ వచనం ప్రకారము, వాడివి ఆయుధాలు ఉంటాయేమో కానీ మనది నామం ఒక్కటే. వాడు ఎలాంటి పిచ్చి పనులైనా చేయొచ్చు కానీ మనము కదలము, బెదరము. ఎందుకంటే కదలని వాడు మన దేవుడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు. కానీ ఆయనని ఎవరు భయపెట్టగలరు? ఆయన భీకరుడైన దేవాతి దేవుడై ఉన్నాడు. ఆయనను ఎవ్వరు కూడా టచ్ చేయడానికి ప్రయత్నించకూడదు. మనము కూడా విశ్వాసంతో ఉండాలి. శ్రమ హింస ఏదైనా ఈ లోకంలో రావచ్చేమో కానీ మన దృష్టి మాత్రం ఆయన పైనే, ఆయన వైపే ఉండాలి. శ్రమ హింస వచ్చినప్పుడు దేవుడు వాటిని తీసివేయడు, కానీ వాటిని ఎలాగ నీవు అధిగమించాలో నీకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు. వాటి నుండి నిన్ను ఎలా బయటికి నడిపించాలో, ఆయన నామ మహిమార్థమై వాటిని నీవు భరించి దాని నుండి నిన్ను ఎలాగా బయటికి తీసుకురావాలో ఆయన నిన్ను బయటికి తీసుకుని వచ్చే దేవుడే మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి శ్రమ హింస గురించి మనకు పర్సనల్గా వచ్చినప్పుడు మనం ఈ విధముగా దాన్ని చూడాలి. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్, ఇలాగా ఒక పాస్టర్ని, ఇలాగా క్రైస్తవుల్ని, ఇలాగ దేవుని నమ్ముకున్న వారిని ఇలా చేశారా అనగానే అందరు గడగడ దాడిపోయి, ఏదైనా అండర్ గ్రౌండ్లో ఏదైనా హోటల్ ఉంటే, ఇంకెక్కడైనా సీక్రెట్గా ఇంకో ప్లేస్ ఉంటే అడిగెళ్ళిపోదాం అనుకునే భయపడే స్థితి కాదు మనది. అట్లని మళ్ళా దానికోసము రోడ్డు మీదకి వచ్చి, అంటే అన్యాయంగా అక్రమముగా దేవుని చిత్తములో లేని శ్రమ హింసను ఎవరైనా లా ప్రకారముగా ఇల్లీగల్గా ఏదైనా మనకు వ్యతిరేకముగా వస్తే దాన్ని మనం ఎదిరించాలి. అలాగే దేవుని చిత్తము అయిన శ్రమ హింస మనకు వచ్చినప్పుడు ప్లకార్డ్స్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చి, తర్వాత ఇతను డౌన్, ఇతను చేస్తున్న అఘాయిత్యాలు డౌన్, ఇతనికి ఎట్లయినా శిక్ష పడాలి డౌన్ అని అనకూడదు. బికాజ్ అదేంటది? అది సాతానుడు మనతో చేస్తున్న ఆత్మీయ యుద్ధం. అయితే మన దేవుడుగా, మన తోడుగా, మన పక్షముగా ఉన్న మన దేవుడు మన ద్వారా కూడా వాడికి వ్యతిరేకముగా ఒక యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. మనం మర్చిపోకుండా యుద్ధమును మనము గెలవాలి. ఆ శ్రమ హింస అనే యుద్ధాన్ని మనం గెలవాలి. శ్రమ హింస అనేదాన్ని గెలవాలి. అలాగే మన జీవితంలో ప్రతి నిత్యము ఎప్పుడు సాతానుడు ఏదో ఒకలాగా తీసుకుని వచ్చే ఆత్మీయ యుద్ధాన్ని కూడా గెలవాలి. గెలిచేందుకే మనం పుట్టాము. హల్లెలూయా. గెలవడానికే దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. పిరికి వారుగా ఉండడానికి కాదు, అధైర్యముతో ఉండడానికి కాదు. అందుకే యెహోషువను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మళ్ళా అన్నాడు, నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండుము. నేను నీకు మోషేకు తోడయుండునట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. యెహోషువ, పిరికివాడుగా వెనక్కి నీవు పారిపోవడానికి కాదు, నీవు బయలుదేరు అని చెప్పిన దేవుడే కదా. యెహోషువ 10వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చదువుకోవడం జరిగింది. ప్రతి యుద్ధాన్ని ఆయనే జరిపించాడు. కాబట్టి ఆయనే యెహోషువ పక్షమున నిలిచి యుద్ధమును జరిపించాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ యుద్ధం చేసినా, ఎవరి వ్యతిరేకముగా యెహోషువ యుద్ధాన్ని జరిగించినా కూడా యెహోషువాదే విజయం. హల్లెలూయా. ఆ విధముగా ఆత్మీయ యుద్ధంలో మనదే విజయం. యేసు నామములో మనమే గెలవాలి, మనమే ఆయన శక్తిని కనుపరచాలి. అలాగే మనకు శ్రమ హింస వచ్చినప్పుడు కూడా మనం నీరసించిపోక, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా, నా దేవుడు నాకు తోడు అంటే శ్రమ హింస వస్తే దేవుడు వెళ్ళిపోయినట్లనా? కాదు.
అది ఈ లోకంలో ఆయన బిడ్డలైన వారికి ఆయన నామ మహిమార్థమై ఆయన రాజ్యము కట్టబడుటకు క్రూరులైన హింసకులైన వారు కూడా రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడుటకు ఆయన ఉద్దేశించిన ఆయన చిత్తం, ఆయన రచించిన ఆయన ప్రణాళిక. అలాగే కదా ఎంతో క్రూరుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న సౌలు అనబడేవాడు అపోస్తులుడైన పౌలుగా మారాడు. ఆయన అభిషిక్తుడైన స్టెఫనును హింసించిన వారిలో పౌలు కూడా ఉన్నాడు. ఆయన మరణాన్ని చూచిన వారిలో, హింసకులలో పౌలు కూడా ఉన్నాడు. అది చూచే కదా హృదయం చలించి మనోనేత్రములు వెలిగింపబడి, ఇదా నిజమైన రక్షణ అంటే, ఇదా నిజమైన దేవుని త్యాగం అంటే, ఇదేనా దేవుని ప్రేమ స్టెఫనులో కనిపిస్తూ ఉన్నది, ఇది నిజమేనా అని కనువిప్పు సౌలుకు కలిగింది. కాబట్టే ఆయన తరువాత మారు మనసు పొంది నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పౌలుగా అయ్యాడు. ఇప్పుడు మనందరికీ అపోస్తులైన పౌలుగా మార్గదర్శకుడుగా అయ్యాడు. హల్లెలూయా. ఆ విధముగా శ్రమ, హింస ఈ భూమిపైన వస్తూ ఉండగా అది దేవుని శక్తితో మనం ఎదుర్కోవాలి. దేవుని శక్తితో దానిని మనము అనుమతించాలి. దేవుని శక్తితో దాన్ని ఓడ్చి దాన్ని మనం దాటి వెళ్ళి దేవునికి మహిమ తేవాలి. తద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఈ భూమిపైన తన బిడ్డల ద్వారా చేయాలనుకుంటుండగా అవన్నీ కూడా మనము దేవునిని చేయనివ్వాలి. అందుకే కదా ఎప్పుడైతే అపోస్తులైన పౌలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఇది నా నుండి తీసివేయ్, ఇది నా నుండి తీసివేయ్. దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నేను నీకు తోడు. ప్రభా, ఇది తీసివేయ్ అంటే నేను నీకు తోడు అంటున్నావు. అవును, నీకు శ్రమ, హింస వచ్చిందేమో, దానిని నేను తీసివేయను, కానీ దాని గుండా దానిని ఓడ్చి నీవు ఎలా బయటికి రావాలో నీకు సామర్థ్యాన్ని నేను కలుగు చేస్తాను. హల్లెలూయా. దాన్ని తట్టుకోవడానికి నీకు శక్తినిస్తాను. నీవు దాన్ని తట్టుకొని తప్పక నీవు బయటికి వచ్చేదవుగాక నా కుమారుడైన పౌలు. అలా మరలా ఇంకొకసారి ఎప్పుడు పౌలు ముమ్మారు ప్రార్థన చేయలేదు. ఎందుకంటే పౌలుకు అర్థమైపోయింది, శ్రమ, హింస వచ్చినప్పుడు నేను ఆయన చేతిలోకి నన్ను నేను అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడే నన్ను ఆయన శక్తితో నింపి పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తితో నన్ను అదంతా తట్టుకునేలా చేసి, ఒకవేళ నాకు నొప్పే కలుగుతూ ఉండొచ్చు, బాధనే కలుగుతూ ఉండొచ్చు, దిగులే కలుగుతూ ఉండొచ్చు, వాటన్నిటిని నేను తట్టుకునేలాగా చేసి దేవుడు నన్ను అధిగమింపచేశాడు. ఇలాగే ప్రతి శ్రమ, హింస గుండా దేవుడు నన్ను అధిగమించేలా చేస్తాడు. ఈ సీజన్లో కూడా మనకు ఏమి జరిగినా, క్రైస్తవులు అనబడే వారికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏది జరిగినా దేవుని బిడ్డలైన వారందరూ కూడా దేవునిపైనే ఆధారపడవలసిందే. మానవ మాత్రపు ఏ కార్యము కూడా ఆయన రాజ్యంలో పనికి రాదు, అది పని చేయదు. దేవుని శక్తి మాత్రమే పని చేస్తుంది. ఏ నామమునైతే దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామముగా మనకు అనుగ్రహించాడు, ఆ నామాన్ని పట్టుకునే విజయాన్ని మనం పొందాలి. అది శ్రమ, హింస అయినా కావచ్చు, ఆత్మీయ యుద్ధమైనా కావచ్చు, ఎలాంటి రాజ్యాలు, ఎలాంటి ప్రభుత్వాలు, ఎలాంటి పాలనలు ఇప్పటి నుండి మన దేశములో, మన రాష్ట్రాలలో కొనసాగిన మనకు, మన దేవుని బిడ్డలకు, మన ప్రియమైన సహోదరులకు జరిగిన, దేవుని బిడ్డలు అనబడే వారికి జరిగిన దాని కొరకు దేవుని శక్తి కుమ్మరింపబడులాగున పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి అనేక మంది మీద కుమ్మరింపబడి వారు దానిని తట్టుకొని ఓడ్చి వాటిని ప్రభు నామ మహిమార్థమై, యేసయ్య నామ మహిమార్థమై తట్టుకొని వాటిని సహించి అధిగమించి దాటి వెళ్ళులాగున మన ప్రార్థనలు ఉండాలి, మన విజ్ఞాపనలు ఉండాలి, మనము దేవుని ఎదుట మొరపెట్టాలి. హల్లెలూయా. ఆ విధముగా మన యొక్క విశ్వాస నిరీక్షణలు వారితో పాటు నిలబడాలి, వారి పక్షమున మనం నిలబడాలి. హల్లెలూయా. అంతేకాని రాజ్యాంగ పరముగా అంటే చాలా వాటికి ఉపయోగించవచ్చు, బట్ దీనికి మాత్రం దేవుడు అనుమతించే, దేవుడు ప్రవేశపెట్టే దేవుడే ఇది ఇలాగా తప్పక మీ జీవితంలో జరుగుతుంది అన్న మాటను బట్టిన, ఆ మాటను బట్టి ఏదైతే క్రైస్తవుని జీవితంలో జరుగుతుందో దానికి వ్యతిరేకముగా, అంటే అది జరుగునప్పుడు మనం రాజ్యాంగాన్ని, లాస్ను, వీటినో తీసుకొచ్చి మనం పోరాడడం చేయకూడదు. దిస్ ఇస్
not according to the word of God. This is not according to Bible, what the Bible says. హల్లెలూయా. స్టెఫెనుకు ఆ రోజు హింస వచ్చినప్పుడు నేరుగా పరిగెత్తి వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇచ్చి ఇలా అని అనడానికి ప్రయత్నం చేయలేదు. తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అది భరించే సామర్థ్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన కొడుతూ చంపుతూ ఉంటే ఆయన పరలోకానికి స్పిరిచువల్ రెల్మ్లోకి వెళ్ళి హెవెన్ని చూస్తున్నాడు, దేవుని యందు ఆనందిస్తున్నాడు స్టెఫెను. అది చూసి హింసించి వారందరికీ మతిపోయింది. మనకు డేటా లేదు, కానీ పౌలుతో పాటు ఆ రోజు ఇంకా ఎంతమంది రక్షింపబడ్డారో మనకు తెలియదు. ఖచ్చితంగా పౌలుతో పాటు ఇంకొంతమంది తప్పక రక్షింపబడి ఉండాలి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అలాంటివి ఎన్నో ఈ భూమి మీద జరగాలి అంటే దేవుని బిళ్ళైన వారు దేవుని చిత్తానుసారమైన శ్రమ హింసకు బాధ్యులు అవ్వాల్సిందే, బలి అవ్వాల్సిందే. దేవుని రకమైన శ్రమ హింస ప్రతి ఒక్క దేవుని బిడ్డ జీవితంలో అది జరుగుతుంది. ఎందుకంటే అది సాతానుడు మనల్ని ఏదో చేయాలని చేసే ప్రయత్నం, కానీ తాత్కాలికంగా దేవుని చేత అనుమతింపబడ్డం జరుగుతుంది. కానీ దేవుడు దాన్ని వెంటనే తీసివేస్తాడు. హల్లెలూయా. దేవుడు వెంటనే మనము దాటి వెళ్ళులాగున చేయువాడుగా ఉన్నాడు. దేవుడు మనకు సామర్థ్యాన్ని అనుగ్రహించి దానిని మనము భరించి మనము బయటికి వచ్చి వాళ్ళమై ఉన్నాము. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు మన తోడు, దేవుడు మన పక్షమున ఉన్నవాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుటకు సిద్ధముగా ఈ 2024 జూన్ నుండి ఇక మన జీవిత కాలమునకు ఆయన మనకు ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.